ఏపీ ఈఏపీ సెట్ 2025 అంటే దీన్నే మనం ఇంతకుముందు ఏపీ ఎంసెట్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం. ఈ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది మనకి ఈరోజే ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఈ ఏపీ ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ 2025కి సంబంధించి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. ఈ ఏపీ ఈఏపీ సెట్ 2025 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసే లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఏపీ ఈఏపీ సెట్ హోమ్ పేజీకి వెళ్ళడం జరుగుతుంది. హోమ్ పేజీలో మీకు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఉంది. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్స్ దీని మీద క్లిక్ చేయగానే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మెయిన్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ ఏపీ ఈఏపీ సెట్ 2025. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ వచ్చేసరికి ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే ఈఏపీ సెట్కి అప్లై చేసేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయ్యి మనకు వస్తుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ మనం ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అంటాం. దాన్నే పేమెంట్ ఐడి కానీ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అని కానీ ఒక నెంబర్ వస్తుందన్నమాట. ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేకపోతే పేమెంట్ జనరేట్ చేసినప్పుడు జనరేట్ అయినప్పుడు వచ్చినటువంటి రిఫరెన్స్ ఐడిని డౌన్లోడ్ చేసుకున్నా లేకపోతే సేవ్ చేసుకున్నా ఆ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ ఇట్లా మీరు అప్లై చేసే టైంలో ఇంతకుముందు ఇచ్చిన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండో దాంట్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్ని, ఆ తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, కన్సర్న్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఈ మూడు కూడా మనకి ఇక్కడ మ్యాండేటరీ మార్క్ ఇచ్చారు, మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఈ మూడు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ నెంబరు లేదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఈ మూడు ఎంటర్ చేసి ఈ కింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని కింద ప్రింట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే ఆ హాల్ టికెట్ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్గా సేవ్ చేసుకొని బయట అయినా సరే ఇంటర్నెట్ సెంటర్లో అయినా సరే మనం దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ నెలలో జరగబోయేటటువంటి ఈఏపీ సెట్ 2025కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క హాల్ టికెట్స్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేయగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి పేజీకి మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈజీగా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.